Hi everyone, welcome to DPR channel. This is RK, Mathematics faculty. ఈ క్లాస్లో భాగంగా మనం 23/7/2024 షిఫ్ట్ 2లో జరిగిన హెచ్జిటి క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్ అనాలిసిస్ చేద్దాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే క్రింది వాటిలో అకర్ణీయ సంఖ్యల ధర్మాలకు సంబంధించిన సరైన వాక్యం అడిగిండు. అకర్ణీయ సంఖ్యలో తెలిసిన మనకు రేషనల్ నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్ అడిగిండు. చూడండి, ఫస్ట్ ఏ అకర్ణీయ సంఖ్యల సమితి వ్యవకలనం దృష్ట్యా, వ్యవకలనం అంటే మైనస్ దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది అడిగిండు. అసోసియేట్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుందని చెప్పిండు. నెక్స్ట్ అందులో బి ఇచ్చిండు, అకర్ణీయ సంఖ్యల సమితి దృష్ట్యా గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అన్నాడు. సంవృత ధర్మం అంటే మనకు క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి ఇలా అకర్ణీయ సంఖ్యల సమితి భాగాల దృష్ట్యా స్థిత్యంతర లేదా వినిమయం అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ సాటిస్ఫై అన్నాడు, పాటించదు అని అడిగిండు. నెక్స్ట్ డి అన్ని అకర్ణీయ సంఖ్యలకు గుణకార విలోమం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందని చెప్పిండు. ఓకేనా, ఇందులో మనకు సరైన వాక్యం అన్నారు అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఏ అండ్ బి ఓన్లీ అంటే ఏ బి కరెక్ట్ అని ఇచ్చిండు, ఆప్షన్ 2లో బి అండ్ సి కరెక్ట్ అని ఇచ్చిండు, ఆప్షన్ 3లో ఏ అండ్ సి అని ఇచ్చిండు, ఆప్షన్ 4లో సి అండ్ డి అని ఇచ్చిండు. దానికన్నా ముందు ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే చూడండి. రేషనల్ నెంబర్స్ అంటే చూడండి అకర్ణీయ సంఖ్యలు. The set of numbers which can be expressed in the form of p by q. The set of numbers which are expressed in the form of p by q, where both p and q are integers. ఈ రెండు p, q లు integers కావాలి and q is not equal to 0 కావాలి. q is not equal to 0 కావాలి. ఆ నెంబర్స్ ఏమంటారు అంటే రేషనల్ నెంబర్స్ అంటాం. The set of numbers which can be expressed in the form of p by q, both p and q are integers and q is not equal to 0 are called rational numbers. రేషనల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ q తోటి డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్ 2/3 చూడండి. ఇక్కడ 2/3 అనేది మనకు రేషనల్ నెంబర్, ఎందుకంటే 2 and 3 అంటే p equal to 2 and q equal to 3 both are integers and q is not equal to 0, 3 is not equal to 0, కాబట్టి 2/3 అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లా ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, సపోజ్ ఓన్లీ 3 ఉంది. ఇప్పుడు 3 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదు చెక్ చేసుకుందాం. 3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే 3 మనం ఏం రాయొచ్చు? 3/1 రాయొచ్చు. 3/1 3/1 మీన్స్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q కదా. p by q అంటే p equal to 3 ఉంది, q equal to 1 ఉంది. మనకు p, q అంటే 3, 1 are integers and q is not equal to 0, 1 is not equal to 0, కాబట్టి 3 అనేది రేషనల్ నెంబర్. అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ ఏ రేషనల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఆల్సో. 0 తీసుకున్నాం. 0 అనేది ఇట్లా మనకు p by q ఫార్ములా ఎట్లా వస్తుంది? సపోజ్ 0/5 రాయండి. 0/5 అంటే 0నే కదా. అప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అంటే p ఏమో 0, q ఏమో 5. It is in the form of p by q, both 0, 5 are integers, 5 is not equal to 0. అంటే 0 ఇట్లా రేషనల్ నెంబర్. ఓకే, అంటే ఎవ్రీ నేచురల్ నెంబర్ ఇస్ ఎ రేషనల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఇస్ ఎ రేషనల్ నెంబర్, ఎవ్రీ ఇంటిజర్ ఇస్ ఎ రేషనల్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ అబౌట్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ద సెట్ ఆఫ్ నెంబర్స్ which are expressed in the form of p by q, where p and q are integers and q is not equal to 0. Rational numbers are denoted by which letter? Capital Q. రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కోషియంట్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి చదువుతుంటే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే అకర్ణీయ సంఖ్యల సమితి వ్యవకలన దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది అన్నాడు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనకు ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. అప్పుడు ప్రాపర్టీ ఏమొస్తుంది? వ్యవకలనం ఉన్నాడు కాబట్టి a - b - c = a - b - c కావాలి. ఓకేనా, వాట్ ఈస్ దట్ అసోసియేట్ ప్రాపర్టీ అండర్ subtraction in rational numbers? Suppose a comma b comma c are any 3 rational numbers, then a minus b minus c equal to a minus b minus c. చూడండి, అప్పుడు మనం సపోజ్ ఏదో సింపుల్ తీసుకుందాం. 2, 3, 4 తీసుకుందాం. 2, 3, 4 both all are rational numbers. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 - 3 - 4 equal to 2 - 3 - 4 కావాలి. మనకు తెలుసు 2 - 3 అంటే -1 - 4, 2 - 3 - 4 అంటే -1, -5 equal to 2 + 1 అంటే 3. సాటిస్ఫై కావట్లేదు కాబట్టి చూడండి, అకర్ణీయ సంఖ్యల సమితి వ్యవకలన దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది అన్నాడు. ఇలా పాటించట్లేదు కాబట్టి ఇది రాంగ్, సరైన వాక్యం కాదు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి, ఏమి ఇచ్చిందంటే అకర్ణీయ సంఖ్యల సమితి గుణకారం దృష్ట్యా సమృద్ధ క్లోజర్ ప్రాపర్టీ అన్నాడు. క్లోజర్ ప్రాపర్టీ అంటే సపోజ్ సేమ్ తీసుకుందాం. 2, 3 తీసుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ అంటే మనకు సపోజ్ a, b are any rational numbers, then a into b is also a
రేషనల్ నెంబర్, అంటే 2 మల్టిప్లై చేసిన ఇట్లా రేషనల్ నెంబర్ కావాలి. చూడండి 2, 3 ఉంది, 2, 3 అయితే మనకు 6 ఇట్లా మనకు రేషనల్ నెంబరే కదా. కాబట్టి లేదా ఏదైనా ఫ్రాక్షన్ నెంబర్ తీసుకున్నా 2/3, 3/4 తీసుకుందాం. మల్టిప్లై చేస్తే 2/3 ఇంటూ 3/4 అన్నప్పుడు క్యాన్సిల్, 1/2 వస్తుంది. 1/2 ఇట్లా మనకు తెలుసు ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ b/2, దెర్ఫోర్ మనకు వచ్చేది రేషనల్ నెంబర్. కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. అకర్ణీయ సంఖ్యల సమితి గుణకాల దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చిందంటే అకర్ణీయ సంఖ్యల సమితి భాగహార దృష్ట్యా స్థిత్యంతర లేదా వినిమయం అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ పాటించదు అని అడిగిండు. చూద్దాం. స్థిత్యంతర కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది? సేమ్ భాగహార దృష్ట్యా కాబట్టి a/b = b/a కావాలి. సపోజ్ చూడండి 2/3 లేదా సింపుల్ చూద్దాం 2, 3 తీసుకుందాం. 2, తీసుకున్నప్పుడు వస్తుంది 2/3 = 3/2 కావాలి. చూడండి 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/2 కదా. 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/2. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిండు? పాటించదు అని అడిగిండు. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, సరైన వాక్యం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో చూడండి ఏ రాంగ్, నెక్స్ట్ బి అండ్ సి కరెక్ట్. నెక్స్ట్ డి చూడండి అన్ని అకర్ణీయ సంఖ్యల గుణకార విలోమం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది అన్నాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే చూడండి ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 రావాలి. చూడండి ఇప్పుడు 2/3 ఉంది. 2/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అంటే 3/2. అంటే 2/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది కదా. అట్లా ఏ విధంగా తీసుకున్నా 1కి వస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ 1/2కి వస్తుంది 2/1 వస్తుంది. కాకపోతే 0కి రాదు కదా. కాబట్టి 0 ఇట్లా రేషనల్ నెంబరే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చిన అన్ని అకర్ణీయ సంఖ్యలు అడిగిండు కాబట్టి 0కి ఉండదు. కాబట్టి ఇది ఇట్లా రాంగ్, ఉంటుందని ఇచ్చిండు, ఇక్కడ ఉండదు. కాబట్టి చూడండి మొత్తం మీద ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకు బి వచ్చింది, సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏ అండ్ బి అనేది రాంగ్, బి అండ్ సి ఈజ్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. కింది బీజీయ సమాసాలను వాటి యొక్క కారణాంకంతో జతపరచండి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? x² - x - 6 ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చేసినప్పుడు ఇట్లా వస్తుంది x² - 2x - 3 x² + x - 6. చూడండి దీన్ని సింపుల్గా చూసుకుందాం. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ ఫైండ్ చేద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c కదా. ax² + bx + c అన్నప్పుడు a ఏంది, b ఏంది, ఫస్ట్ a ఏంది, c ac, నెక్స్ట్ b అవుతాం. ఓకేనా. చూడండి ఇక్కడ a అంటే ఏంది? x కోఎఫిషియంట్ ఆఫ్ x², b is the coefficient of x, c is the constant term. చూడండి ఇందులో ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏముంది? మనకు a వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ c వాల్యూ -6 ఉంది. ఇప్పుడు ac అవుతాం. ac అంటే 2 మల్టిప్లై కదా. 1 × -6 -6. నెక్స్ట్ b ఏముంది? ఇక్కడ -1 ఉంది. ఓకేనా. ఈ 2 మల్టిప్లై చేస్తే c రావాలి, ac రావాలి. నెక్స్ట్ యాడ్ చేస్తున్నాము b రావాలి. చూడండి మనకు -1 అనేది ఎప్పుడు వస్తుంది? 6 అనేది ఏ టేబుల్ వస్తుంది చూసుకుందాం. 6 అనేది ఏ టేబుల్ వస్తుంది అంటే 2 3 జా వస్తుంది. 2 3 జా వచ్చినప్పుడు ఇక్కడ -6 ఉంది కాబట్టి ఇటువంటి -6 రావాలంటే ఇక్కడ -3 పెడతాం. 2 యాడ్ చేస్తేనేమో -1 రావాలి. నెక్స్ట్ 2 మల్టిప్లై చేస్తేనేమో -1 రావాలి. 2 మల్టిప్లై చేస్తేనేమో -6 రావాలి. ఓకేనా. పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ సింపుల్ ఫస్ట్ వన్ ఏం పెడతాం? x² - x - 6 ఏం చేయాలంటే x² -x ఏం చేయాలి? ఇక్కడ +2x - 2x రాయాలి. +2x - 3x - 6 రాయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ a చేయాలి, c చేయాలి, ac చేయాలి, b చేయాలి. నెక్స్ట్ ఇక్కడ b అనేది ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. -1 ఎప్పుడు వస్తుంది? 2 - 3 దానికన్నా ముందు 6 అనేది ఏ టేబుల్ వస్తుందో చూసుకుందాం. 6 అనేది ఏ టేబుల్ వస్తుంది? మనకు 2 3 వస్తుంది. 2 3 6 వస్తుంది. తర్వాత నెక్స్ట్ రావాలి 2 మల్టిప్లై చేస్తే -6 రావాలి. 2 యాడ్ చేస్తే -1 రావాలి. కాబట్టి ఇక్కడ 2, -3 అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 అంటే ఏంది? +2x - 3x. ఇక్కడ 2 టర్మ్స్లో మనకి x కామన్ ఉంది. కామన్ తీస్తే x + 2 వస్తుంది. ఇక్కడ మనకు -3 కామన్ ఉంది, x + 2 వస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరైజేషన్ చేస్తే x - 3 × x + 2 x - 3 × x + 2 x + 2 వచ్చింది కాబట్టి మనకు a3 వచ్చింది. a3. నెక్స్ట్ b చూద్దాం. ఇక్కడ b క్వశ్చన్ నుంచి మనకు x² - 2x - 3 అంటే ఇక్కడ a ఎంత ఉంది? a is the coefficient of x², c is the constant term,
ఏ అంటే 1 వచ్చింది, సి అనేది -3 వచ్చింది, 2 మల్టిప్లై చేస్తే -3 వచ్చింది. నెక్స్ట్ బి అనేది -2 రావాలి. 3 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 3 జా వస్తుంది, 1 3 జా 1 ఇంటూ 3ని యాడ్ చేస్తే మనకు -2 రావాలి, కాబట్టి -3 చేస్తే వస్తుంది. కాబట్టి సింపుల్గా x² నెక్స్ట్ +x -3x -3 అప్పుడు ఏమొస్తుంది, ఈ 2 టర్మ్స్లో x కామన్ ఉంది కాబట్టి x కామన్ తీస్తే x + 1, ఈ 2 టర్మ్స్లో -3 కామన్ ఉంది కాబట్టి -3 కామన్ తీస్తే x + 1, అప్పుడు ఏమొస్తుంది x + 1 ఇంటూ x - 3, x + 1 అంటే x - 3 అంటే x + 1 ఉంది కాబట్టి ఇది వస్తుంది. ఇంకా మిగతా డైరెక్ట్ ఆన్సర్ x + x వస్తుంది, x - 6 అంటే x + 3 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఏముంది a3 ఉంది, నెక్స్ట్ b1 a3 b1 c2. ఆప్షన్ 4 is the correct answer. Option 4 is the correct answer. Okay, right. Okay, ఇదే క్వశ్చన్ ఇంత లెంతీ క్వశ్చన్ కాకుండా ఒకవేళ మనకు టైం లేకపోతే వదిలేసే టైం ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి సింపుల్గా ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది, 1 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది. అంటే రెండు సేమ్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి మనకు, 2 ఉంది 4 ఉంది, కాబట్టి రెండు ఆప్షన్స్ కావాలని చేసుకోవాలి. ఓన్లీ 50% చాయిస్ ఏది చూడండి, ఎట్లా ఒక వదిలేసే ప్రయత్నంలో అప్పుడు డైరెక్ట్ వదిలేయకుండా ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. 50% చాయిస్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏలో చూసినప్పుడు 1 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది, కాబట్టి మనకు ఆన్సర్ అనేది 2, 4లలో ఉంటుంది, 2 and 4లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీరు వదిలేసిన దాంట్లో రిమైనింగ్ లాస్ట్ వన్ లేదా మధ్యలో చూడండి, లాస్ట్లో చూడండి ఇక్కడ C2 ఉంది, ఇక్కడ దాంట్లో C1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ C3 ఉంది, నెక్స్ట్ 4లో C2 ఉంది. మనకు ఆన్సర్స్ 2 and 4లో చూడండి, ఇక్కడ C1 ఇక్కడ C2 ఉంది, ఇక్కడ C2 ఉంది కదా, కాబట్టి 1లో C2 వదిలేసినాం, ఇక్కడ మనకు C2 అనేది కామన్ ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఓన్లీ 50% చాయిస్. ఎప్పుడు మనకు ప్రాబ్లం రాదు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇలా ఈ విధంగా సింపుల్గా ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి, √(n)(0.4000625 ప్లస్ (300)512 వాల్యూ అడిగిండు. చూడండి ఇక్కడ మనకు ఆర్డర్ ఎంత ఇచ్చింది, ఇక్కడ √(n)² ఇచ్చింది కాబట్టి ఆర్డర్ 4 అన్నాడు, అంటే 4th√0.0000625 ప్లస్ (300)512 దీనికి వాల్యూ అడిగినప్పుడు చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆర్డర్ ఎంత ఉంది, 4 ఉంది కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టేసి ఇక్కడ 4 zeros ఒక 0 వస్తుంది, నెక్స్ట్ 0.625 అంటే 625 అనేది దేని 4 అంటే 5/4 వస్తుంది చూడండి, 5/4 5 into 5 into 5 into 5 5 5 is 25, 25 5 is 125, 125 5 is 625, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది 5 0.05 ప్లస్ క్యూబ్ రూట్ అడిగింది, ఆర్డర్ 3 అడిగింది కాబట్టి ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి 1, నెక్స్ట్ 0 5 2 అన్నప్పుడు 8 వస్తుంది, ఒకటి 2 యాడ్ చేస్తాం ప్లస్ అడిషన్ ఇచ్చింది కాబట్టి 0.05 ప్లస్ 0.08 ఈక్వల్ టు 0.13. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆర్డర్ సింపుల్గా చూడండి, ఇక్కడ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆర్డర్ చూసుకోవాలి. ఆర్డర్ ఎంత 4 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉంటే 1 డిజిట్ తీసుకోవాలి. ఓకేనా, ఇది 625 అనేది 5^4 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. కిరణ్ డ్రెస్ కొనడానికి ఒక దుకాణంకి వెళ్ళాడు. ఆ డ్రెస్ యొక్క ప్రకటన ఎలా మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిందంటే 2000 ఇచ్చాడు. దుకాణదారుడు మొదట 20% ఇచ్చిండు డిస్కౌంట్, ఆ తర్వాత 15% ఇచ్చిండు. నెక్స్ట్ మరలా అడగగా 5% డిస్కౌంట్ అదనంగా ఇచ్చిండు. అంటే ఫస్ట్ 2 టైమ్స్ ఇచ్చిండు, 20% ఇచ్చిండు, మళ్ళీ 15% ఇచ్చిండు, మళ్ళీ అడిగితే మళ్ళీ ఎంత ఇచ్చిండు 5% ఇచ్చిండు. అయితే మొత్తం ఎన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి, 3 డిస్కౌంట్స్ ఉన్నాయి. అయినా 3 వరుస డిస్కౌంట్లకు కిరణ్కు లభించిన మొత్తం డిస్కౌంట్ ఎంత శాతం, ఇట్లా ఇండివిజువల్ కాకుండా ఓవరాల్గా ఫైనల్ చేసినప్పుడు ఎంత శాతం అడిగిండు. ఓకేనా, సింపుల్గా చూడండి, ఫస్ట్ 20% కాబట్టి 100కి 20 తీసేది అంటే ఏమొస్తుంది 80% వస్తుంది, 80%. నెక్స్ట్ తర్వాత 15% ఇచ్చింది, 15 అన్నప్పుడు 100 - 15 అంటే 85 వస్తుంది. తర్వాత 5% ఇచ్చింది, 5% మనం ఏం రాయాలంటే 95 రాసి ఓన్లీ 2 టైమ్స్ రాయాలి. ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చింది కాబట్టి 2 టైమ్స్ 100 రాయాలి ఇంటూ 100. చూడండి క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్, 2 4s 2 5s 2 4 1s 4 25s, నెక్స్ట్ 5 1s 5 17s,
నెక్స్ట్ 5 5 జా 5 19 జా ఓకే 17 into 19 చేద్దాం చూడండి 17 into 19 323 by 5 క్యాన్సిల్ చేయండి 5 1 జా 5 6 జా 30 నెక్స్ట్ 23 ఉంటుంది 5 4 జా 20 3 అంటే 6% అంటే 64.6 వచ్చింది. దీన్ని ఏం చేయాలంటే మనం 100కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి. 100కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఎంత వస్తుంది చూడండి. 100కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేస్తే 35.4%. 35.4%. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 35% అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా చూడండి, ఇట్లా మొత్తం డిస్కౌంట్ ఫైనల్ చేసినప్పుడు సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్ కట్ ఎట్లా అంటే 20% అన్నప్పుడు 80 రాయాలి. 100 - 20, 100 - 15, నెక్స్ట్ 100 - 5. లాస్ట్లో ఓన్లీ 2 టైమ్స్ రాయాలి 100. ఇక్కడ 3 టైమ్స్ కూడా 100 2 టైమ్స్ రాసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ కాదు. దీన్ని ఏం చేయాలంటే 100కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది 35.4%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. రాజు ప్రస్తుత వయస్సు వాళ్ళ అమ్మ వయసులో 1/4 వంతు అయితే 20 సంవత్సరాల తర్వాత రాజు వయసు వాళ్ళ అమ్మ వయసులో సగం అయింది. అయితే రాజు మరియు వాళ్ళ అమ్మ ప్రస్తుత వయసు 5 ఓకేనా. పర్సెంటేజ్ ఆఫ్ రాజు అండ్ వాళ్ళ మదర్ది. ఇప్పుడు వాళ్ళ మదర్ది ఇచ్చింది కాబట్టి మదర్ది ఇప్పుడు రాజు వయసు మదర్ ఏజ్ తోటి కంపేర్ చేసింది కాబట్టి మదర్ ఏజ్ ఎక్స్ అనుకుందాం లేదా ఏ అనుకుందాం. రాజు ఏజ్ ఏదైతే అంటే ఆ వయసులో 1/4 అన్నాడు కాబట్టి 1/4 అంటే a/4. తర్వాత వాళ్ళ రాజు వయసు 20 సంవత్సరాల తర్వాత అన్నాడు అంటే 20 యాడ్ చేయండి 20. అప్పుడేమన్నాడు 20 సంవత్సరాల తర్వాత రాజు వయసు వాళ్ళ అమ్మ వయసుకు సగం అంటే /2. అయితే రాజు మరియు వాళ్ళ అమ్మ వయసులో ప్రస్తుత వయసు అడిగిండు. చూడండి సింపుల్, a+20 ఈ రెండు ఈక్వల్ లేదు. a+20/2 ఈక్వల్ టు a/4 + 20. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, a+20 ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 నాకు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది 2 into a ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4 into 20 80 అవుతుంది /4. 2 1 జా 2 2 జా a+20 ఈక్వల్ టు a+80/2. ఈ 2కి ట్రాన్స్ఫర్ చేస్తే 2a + 20 22 జా 40 a+80. అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్ చేస్తే 2a - a అన్నప్పుడు ఏ వస్తుంది 80 +40 ఇక్కడ పంపిస్తే -40 అంటే a = 40. ఏ అంటే ఏంటి మదర్ ఏజ్ ఎంత 40 years. అప్పుడు వాళ్ళ రాజు ఏజ్ అంటే a/4 కదా, a/4 అంటే 40/4 ఉన్నప్పుడు వస్తుంది మనకు 10 years. వాళ్ళ మదర్ ఏజ్ ఏమో 40 years ఉంది, వాళ్ళ రాజు ఏజ్ ఏమో 10 years ఉంది. కాబట్టి ఇక్కడ అడిగిండు రాజు మరియు వాళ్ళ అమ్మ అంటే ఫస్ట్ రాజు ఏజ్ ఎంత ఉంది 10 years ఉంది కాబట్టి 10. నెక్స్ట్ వాళ్ళ మదర్ ఏజ్ ఎంత ఉంది 40 years. ఓకేనా. ఒకవేళ ఆన్సర్ 40 కాబట్టి 10 ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఎవరి ఏజ్ అడిగిందో వాళ్ళు చూసుకోవాలి. a = 20 a/4 = 10 అంటే రాజు వయసు ఏమో 10 సంవత్సరాలు, వాళ్ళ మదర్ ఏజ్ ఏమో 40 years. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. 15 యాపిల్స్ కొన్న వేళ 6 యాపిల్స్ అమ్మిన వేళకు సమానం అయినా 15 యాపిల్స్ అమ్మడం ద్వారా వచ్చే లాభ శాతం ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగిండు. కొన్న వేళ అంటే తెలిసి మనకు సిపి, ఎస్పి, అమ్మిన వేళ అంటే ఎస్పి. ఓకేనా రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చిండు 15 యాపిల్స్ కొన్న వేళ అంటే 15 సిపి ఈక్వల్ టు 6 యాపిల్స్ అమ్మిన వేళ 6 ఎస్పి అన్నాడు. ఓకేనా 6 యాపిల్స్ అన్నాడు. ఇప్పుడు ఓన్లీ 1 ఎస్పి ఫైండ్ అవుతాడు. 1 ఎస్పి ఫైండ్ చేసినప్పుడు ఇక 6ని ట్రాన్స్ఫర్ చేద్దాం అంటే 15/6 సిపి. ఇది ఏ టేబుల్ అవుతుంది 3 టేబుల్ అవుతుంది కాబట్టి 3 5 జా 3 2 జా 1 ఎస్పి ఈక్వల్ టు 5/2 సిపి. 5/2 సిపి. ఇది 1 ఎస్పి అంటే ఒక యాపిల్ అమ్మడం వల్ల వచ్చిన ఒక యాపిల్ అమ్మిన విలువ ఈక్వల్ టు 5/2 సిపి. ఓకే. మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు 15 యాపిల్స్ అమ్మడం ద్వారా అన్నాడు. 15 యాపిల్స్ అమ్మడం అంటే అదే కదా. ఇది 1 ఎస్పి అయితే మనకు 15 ఎస్పి ఎంతంటే 15 ఎస్పి ఈక్వల్ టు 15 × 5/2 సిపి. అప్పుడు వస్తుంది 75/2 సిపి. 75/2 సిపి. ఇది 15 ఎస్పి. మనకు ప్రాఫిట్ ఫార్ములా ఏంది ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఎంత ఇచ్చాం మనకు 15 ఎస్పి.
మైనస్ సిపి. సిపి అంటే తెలిసేది మనకు సిపి 15 సిపి, 15 సిపి మొత్తం సిపిలో కన్వర్ట్ చేసుకున్నాం అంటే అప్పుడు ఏమొస్తుంది 15 ఎస్పి ఈక్వల్ టు ఏముంది మనకు 75/2 సిపి మైనస్ 15 సిపి. ఇది సింప్లిఫై చేసి చూడండి 75 సిపి మైనస్ 30 సిపి బై 2 అంటే 45/2 సిపి. ప్రాఫిట్ ఏమొచ్చింది మనకు 45/2 సిపి. మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు 45/2 సిపి బై సిపి ఎంత మనకు 15 సిపి కదా, 15 సిపి ఇంటూ 100. సిపి సిపి క్యాన్సిల్, 15 1 జా 15, 3 జా 2 1 జా 250 జా అంటే 3 ఇంటూ 50, 3 ఇంటూ 50 అంటే తెలిసే మనకు 150. మొత్తం మీద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంది 150%. ఓకే చూడండి 15 యాపిల్స్ కొన్న వేళ ఈక్వల్ టు 6 యాపిల్స్ అమ్మిన వేళ కాబట్టి రెండు ఈక్వల్ చేద్దాం. 15 సిపి ఈక్వల్ టు 6 ఎస్పి. మనకు కావాల్సింది 1 ఎస్పి కాబట్టి 1 ఎస్పి అన్నప్పుడు 6 ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తే 15/6 సిపి అవుతుంది అంటే 5/2 సిపి అవుతుంది. ఇది 1 ఎస్పి. మనకు కావాల్సింది 15 యాపిల్స్ ఎస్పి కాబట్టి 15 ఎస్పి ఈక్వల్ టు 15 ఇంటూ 5/2 సిపి అన్నప్పుడు 15 ఎస్పి ఈక్వల్ టు 75/2 సిపి. మనం ప్రాఫిట్ ఫైండ్ కాబట్టి ప్రాఫిట్ ఫార్ములా అంటే ఎస్పి మైనస్ సిపి. దీన్ని దేనికి ఫైండ్ చేస్తున్నాం 15 యాపిల్స్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి 15 ఎస్పి మైనస్ 15 సిపి చేద్దాం అంటే 15 ఎస్పి అన్నప్పుడు 75/2 సిపి మైనస్ 15 సిపి. ప్రాఫిట్ అనేది ఓన్లీ సిపికి కన్వర్ట్ చేద్దాం ఎందుకంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా సిపి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేసి 45/2 సిపి. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 150% వస్తుంది అంటే మొత్తం మీద మనకు ఆన్సర్ ఏంది 150%. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 150%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. క్రింది వాటిలో సౌష్ఠవానికి సంబంధించిన సరైన వాక్యం ఎంచుకోండి. సిమెట్రీకి సంబంధించింది. ఒక సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 120 డిగ్రీస్ మరియు సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ పరిమాణం అడిగింది 3 ఇచ్చింది. ఓకేనా భ్రమణ సౌష్ఠవ కోణం రొటేషనల్ సిమెట్రీ ఇచ్చిండు, యాంగిల్ ఎంత ఇచ్చిండు 120 డిగ్రీస్. నెక్స్ట్ దాని యొక్క ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 3 అని ఇచ్చిండు. అంటే చూడండి సమబాహు త్రిభుజం అంటే ఈక్వల్ ట్రయాంగిల్. ఈక్వల్ ట్రయాంగిల్ ఏం చేయాలంటే రొటేషన్ సిమెట్రీ అంటే చూడండి ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకొని రొటేట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ షేప్లోకి ఎన్ని టైమ్స్ వస్తుంది ఎంత యాంగిల్ అని కరెక్ట్గా చూడండి. ఇట్లా ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకొని ఇట్లా రొటేట్ చేసినప్పుడు మనకు 3 టైమ్స్ సేమ్ వస్తుంది కాబట్టి దాన్ని భ్రమణ పరిమాణం 3 కరెక్ట్. నెక్స్ట్ ఎంత అంటే ఈచ్ 120 డిగ్రీస్ యాంగిల్కి సేమ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఒక సమచంద్ర భుజం అంటే రాంబస్ యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 90 డిగ్రీస్ అన్నాడు, మరి ఒక దాని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 400. ఇది రాంగ్ అండి. ఒక రాంబస్ యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ దాని యొక్క రాంబస్ అప్పుడు దానికి పరిమాణం 2 అవుతుంది. ఓకే లైక్ రాంబస్ని తీసుకొని టర్న్ చేస్తుంటే 360 డిగ్రీస్ అది 180 డిగ్రీస్కి టర్న్ సేమ్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆర్డర్ పరిమాణం అనేది 2 అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఇచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఒక దీర్ఘచతురం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 180 డిగ్రీస్ అన్నాడు, పరిమాణం 2 అన్నాడు. రెక్టాంగిల్ తీసుకోండి. ఇది రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు ఇది మనకు 90 డిగ్రీస్ అయితే రాలేదు, 180 డిగ్రీస్కి సేమ్ పొజిషన్ వచ్చింది, మళ్ళీ 270కి రాలేదు, మళ్ళీ 360కి వచ్చింది. మొత్తం మీద ఈచ్ 180 డిగ్రీస్కి దాని భ్రమణ సౌష్ఠవ కోణం ఉంది. మళ్ళీ ఎన్ని టైమ్స్ వచ్చింది సేమ్ పొజిషన్కి 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా కాబట్టి ఇది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అర్ధవృత్తం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 180 డిగ్రీస్ ఇది కరెక్టే, కాకపోతే భ్రమణ పరిమాణం అనేది అనంతం అన్నాడు, ఇది 1 వస్తుంది కాబట్టి ఇది రాంగ్. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఏది కరెక్ట్, ఏ కరెక్ట్ సి కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ సి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84 చూద్దాం. ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 13 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 4 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది. అయినా కారు ప్రయాణించిన దూరం అడిగింది. చూడండి స్పీడ్ ఇచ్చిండు, తర్వాత టైం ఎక్కువ ఇచ్చిండు. ఓకేనా చూడండి ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి ఎన్ని మినిట్స్ ఆలస్యంగా చేరుకుంటుంది అంటే 30 మినిట్స్ కాబట్టి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 13 + 13 60. ఓకే హౌస్లో కన్వర్ట్ చేద్దాం, మనకు కిలోమీటర్లు అడిగిన ఆన్సర్ కాబట్టి. నెక్స్ట్ చూడండి అదేవిధంగా ఒకవేళ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో అప్పుడు మనకు డిటిఎస్ చూడండి ఫార్ములాస్ డిటిఎస్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది సింపుల్ ఫార్ములాస్ ఇది.
ఓకేనా. ఇప్పుడు టైం ఇచ్చింది కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్, ఆ డిస్టెన్స్ను డి అనుకుందాం. ఎంత డిస్టెన్స్ ఇది? 45 కిలోమీటర్స్ వేగం. ఓకే, నెక్స్ట్ వన్ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి, ఈ వేగాన్ని ఆ వేగాన్ని. నెక్స్ట్ ఒకవేళ 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 4 నిమిషాలు మాత్రమే, 4 నిమిషాలు మాత్రమే అన్నాడు కాబట్టి ఆలస్యంగా అవుతుంది కాబట్టి మళ్ళీ టీ ప్లస్ 4/60 ఈక్వల్ టు ఎంత మనకు 60 కిలోమీటర్స్. d/45 ఈక్వల్ మైనస్ d/60. చూడండి, టీ ప్లస్ 13/60 మైనస్ టీ ప్లస్ 4/60 ఈక్వల్ టు d/45 మైనస్ d/60. ఇక్కడ మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ప్రయాణించిన దూరం అడిగింది కాబట్టి ఇక్కడ మనకు మైనస్ చేసినప్పుడు టీటీ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 13 మైనస్ ఇక్కడ 60 అనేది సేమ్ డినామినేటర్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. 13 మైనస్ 4/60 ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం లేదు, 45 60 ఎల్సిఎం 180 వస్తుంది. 180 అనేది 45 టేబుల్లో మనకు 4 జా వస్తుంది ఇంటూ 4. నెక్స్ట్ 60 అనేది 3 జా వస్తుంది. 4d మైనస్ 3d అన్నప్పుడు d వస్తుంది, ఇది 60 180 వస్తుంది. ఓకేనా, 61 జా 63 జా. 13 మైనస్ 4 అన్నప్పుడు మనకు 9 వస్తుంది. 9 ఈక్వల్ టు d/3. మనకు కావాల్సింది డిస్టెన్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 9, 3 9 జా 27 కిలోమీటర్స్. ఆ కారు ప్రయాణించిన దూరం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి, ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 11 నిమిషాలు ఆలస్యంగా ఉన్నప్పుడు ప్లస్ చేయాలి, ముందుగా అన్నప్పుడు మైనస్ చేయాలి. రెండు మైనస్ చేసి నెక్స్ట్ స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం కారు ప్రయాణించిన దూరం అనేది 27 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. షడ్భుజాకార పటకం యొక్క ఫేసెస్ అండ్ ఎడ్జెస్ వరుసగా ఉన్నాయి. షడ్భుజాకార పటకం హెక్సాగోనల్ ప్రిజం యొక్క ఫేసెస్ అండ్ ఎడ్జెస్ అనేవి. చూడండి, మనకు షడ్భుజాకారం అంటే హెక్సాగోనల్ కాబట్టి ఫేసెస్ 8 ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జెస్ ఏమో 18 ఉంటాయి. నెక్స్ట్ వర్టిసెస్ ఏమో 12 ఉంటాయి. ఓకేనా, ఫేసెస్ 8, ఎడ్జెస్ 18, నెక్స్ట్ వర్టిసెస్ ఏమో 12. మనకు ఫార్ములా ఉంటాయి కదా, యూలర్స్ ఫార్ములా f+v ఈక్వల్ టు e+2 కావాలి. f+v ఈక్వల్ టు e+2. చూడండి ఒకసారి, 8 + 12 ఈక్వల్ టు 18 + 2, 20 ఈక్వల్ టు 20 వచ్చింది కదా. ఓకేనా, హెక్సాగోనల్ ప్రిజం యొక్క ఫేసెస్ ఎడ్జెస్ అన్నాడు. ఫేసెస్ ఏమో 8 ఉంటాయి, ఎడ్జెస్ ఏమో 18, వర్టిసెస్ 12. మనకు వరుస అడిగింది కాబట్టి ఫేసెస్ 8, నెక్స్ట్ ఎడ్జెస్ 18. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హెక్సాగోనల్ ప్రిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. కింద ఇవ్వబడిన ఏ కొలతలతో మనం ఏకైక త్రిభుజాలను నిర్మించవచ్చు అన్నాడు. అంటే ఎవరికి ఇచ్చినా సేమ్ వచ్చేటట్టు. చూడండి, ఇక్కడ ఏబి వాల్యూ ఇచ్చిండు, యాంగిల్ బి ఇచ్చిండు, యాంగిల్ సి ఇచ్చిండు. దీని నుంచి మనం డిఫరెంట్ ట్రయాంగిల్స్ రాయొచ్చు. వేరే ఏబి తీసుకొని మన యాంగిల్స్ చేంజ్ చేసినప్పుడు వేరే వస్తుంది. నెక్స్ట్ డి ఇచ్చిండు, ఈఎఫ్ ఇచ్చిండు, డిఎఫ్ ఇచ్చిండు. ఇక్కడ మనం బేస్ 6.5 తీసుకుంటే ఇది కొంచెం వేరే వస్తుంది. ఒకవేళ బేస్ 4 తీసుకుంటే కొంచెం షేప్ వేరే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పీక్యూ ఇచ్చిండు, పిఆర్ ఇచ్చిండు, 2 సైడ్స్ ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండు, యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ 40 degrees ఇచ్చిండు. ఇది కొంచెం బేస్ చేంజ్ చేసినప్పుడు వేరే వస్తుంది. చూడండి యాంగిల్ XYZ ఈక్వల్ 90 degrees, XY ఈక్వల్ 5 cm, XZ ఈక్వల్ 13 cm. ఇది మనకు పైథాగరస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. బట్ ఏకైక త్రిభుజాన్ని ఇచ్చిన ఆప్షన్లో ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. ఇచ్చిన దత్తాంశం 14, 36, 25, 25, 35, 32, 56, 42, 50, 62 లా క్రింది వాటిలో సరైన వాక్యను ఎంచుకోండి అన్నాడు. అంటే సగటు ఈక్వల్ మధ్యగతమా, సగటు లెస్ దాన్ మధ్యగతమా, సగటు గ్రేటర్ దాన్ మధ్యగతమా, మధ్యగతం ఈక్వల్ పవర్ కావాలి. అంటే ఈ క్వశ్చన్కి మనం యావరేజ్ ఫైండ్ చేయాలి, మీడియన్ ఫైండ్ చేయాలి, మోడ్ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ యావరేజ్ ఫైండ్ చేద్దాం. యావరేజ్ అయినప్పుడు మనకు తెలిసి కదా, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 377 వస్తుంది. బై 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు మీన్ ఎంత వచ్చిందంటే 37.7 వచ్చింది. నెక్స్ట్ మీడియన్ ఫైండ్ చేసినప్పుడు మనకు అసెండింగ్ ఆర్డర్ రాలి కదా. అసెండింగ్ ఆర్డర్ వచ్చినప్పుడు మనకు 14, నెక్స్ట్ 14 తర్వాత మనకు 25 2 టైమ్స్ ఉంది, తర్వాత 32 ఉంది, 36, 42, 50, 56, 62. మనకు 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 35 ఉంది కదా. 35, 36, 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10
నెక్స్ట్ మనకు మీడియన్ ఈక్వల్ ఎంత వచ్చింది 36 వచ్చింది. నెక్స్ట్ మోడ్ అంటే తెలుసు కదా, బాగులకం అంటే మోస్ట్ అకరింగ్ వాల్యూ ఇన్ ఏ గివెన్ డేటా. ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో దట్ ఇస్ ద మోడ్. ఇక్కడ 25 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ ఈక్వల్ టు 25. ఓకే, మీడియన్ ఏమో 37.7, మీడియన్ ఏమో 36, మీన్ ఏమో 37.7, మీడియన్ ఈక్వల్ టు 36, మోడ్ ఈక్వల్ టు 25. ఇచ్చిన ఆప్షన్లో చూడండి సగటు ఈక్వల్ మధ్యగతం అంటే 2 లేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ బి సగటు లెస్ దాన్ మధ్యగతం అన్నాడు. సగటు అనేది మధ్యగతం కన్నా తక్కువ అన్నాడు. తక్కువ కాదు కదా, ఇది ఇలా కాదు. సగటు ఈస్ గ్రేటర్ దాన్ మధ్యగతం. కాబట్టి ఒకసారి మీడియన్ చూడండి. మీడియన్ అంటే మనము అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 అంటే ఈవెన్ కాబట్టి మిడిల్ 2 మిగులుతాయి. ఏ మిగిలిన అంటే ఇక్కడ 35 36 మిగిలింది. 2 యాడ్ చేస్తే 5 చేస్తే 35.5 అంటే మీడియన్ ఈక్వల్ 35.5 వచ్చింది. మోడ్ ఈక్వల్ టు 25. ఇచ్చిన ఆప్షన్లో సగటు ఈక్వల్ మధ్యగతం అనేది 2 ఈక్వల్ కాదు. ఓకేనా. నెక్స్ట్ సగటు లెస్ దాన్ మధ్యగతం, దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, ఇది రాంగ్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యావరేజ్ ఈస్ గ్రేటర్ దాన్ మీడియన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మధ్యగతం ఈక్వల్ బాగుంటుంది, రెండింటిలో కాదు. ఓకేనా. కాబట్టి ఆన్సర్ మీడియన్ ఈక్వల్ టు సగటు ఈస్ గ్రేటర్ దాన్ మధ్యగతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. క్రింది వాటిని అవరోహణ క్రమంలో రాయండి. అంటే డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. చూడండి మనకు 4 to the power of 4 అంటే 4 into 4 into 4 into 4. 4 4 जा 16, 16 6 जा 256 కాబట్టి 4 4 जा 4 to the power of 4 అనేది 256. 2 power 7 అంటే 2 అనేది 7 టైమ్స్ మల్టిప్లై 128 వస్తుంది. 7 క్యూబ్ అంటే 343. 7 into 7 into 7 7 7 जा 49, 7 जा 343. 3 power 6 అంటే 3 into 3 into 3 into 3 into 3 into 3. 3 is a 9, 3 is a 9, 3 is a 9. 9 9 is 81, 81 9 is 729. చూడండి మనకు డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గర్ నెంబర్ ఏముంది ఇలా 729 అంటే 3 power 6. 3 power 6 లో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 7 క్యూబ్ అంటే 343. నెక్స్ట్ 4 to the power of 4 2 power 7. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సింపుల్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఇది 1 to 500. 4 to the power of 4 means 256, 2 power 7 means 128, 7 cube means 343, 3 power 6 equal to 729. Okay, descending order means bigger one. What is that bigger? Big to small what is 729 is the bigger one, 3 power 6. Right option. Question number 89. ఒక తరగతి గది లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చిండు. ప్రతి విద్యార్థికి నేల విస్తీర్ణంలో 9000 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్తే ఆ తరగతి గదిలో కూర్చోబెట్టగలిగే విద్యార్థి సంఖ్య. మనం తరగతి గది అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. క్యూబాయిడ్ షేప్ అంటే మనకు లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటుంది. దాంట్లో నేల విస్తీర్ణం ఉన్నప్పుడు ఆ నేల అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. కాబట్టి దాని ఏరియా ఫైండ్ చేయాలి. దీన్ని ఫైండ్ చేసినప్పుడు తరగతి గది అన్నప్పుడు వాల్యూమ్ బై ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫైండ్ చేస్తే మనకు వస్తుంది. చూడండి తరగతి గదిలో కూర్చోబెట్టగల విద్యార్థుల సంఖ్య ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటే ఎంత వస్తుంది మనకు. ఇది మీటర్లు ఇచ్చింది, ఇదేమో సెంటీమీటర్లు ఇచ్చిన కాబట్టి మొత్తం మీటర్స్లో లేదు. అప్పుడు ఏమొస్తుంది 24 మీటర్స్ ఇచ్చిన కూడా 100 అంటే 24 into 100 into 18 into 100 by 9000. ఓన్లీ మనకు రెక్టాంగిల్ తీసుకోవాలి. హైట్ వదిలేయాలి. 2 zeros క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇంకో 0 క్యాన్సిల్ అయింది. 9 9 9 2 24 2 48 into 10 అంటే ఆ తరగతి గదిలో కూర్చోబెట్టగల విద్యార్థుల సంఖ్య 480. చూడండి మనం కూర్చోబెట్టగల ఉన్నప్పుడు అది రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ బై ఇక్కడ మనకి ఎంత ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత ఇచ్చినా చూసుకొని చేస్తే అవుతుంది. మనకు వచ్చిన విద్యార్థుల సంఖ్య అనేది ఆప్షన్ సి 480 స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. క్రింది వాటిలో సగటుకు సంబంధించిన సరైన వాక్యాలు ఎంచుకొని ఉన్నాడు. సగటు అంటే యావరేజ్ తెలిసేది మనకు. మొదటి 10 ప్రధాన సహజ సంఖ్యల సగటు 12.9 ఇచ్చిండు. మొదటి 10 పూర్ణాంకాల సగటు 4.5 ఇచ్చిండు. మొదటి 10 సరి సహజ సంఖ్యల సగటు 10.5 ఇచ్చిండు. మొదటి 10 బేసి సహజ సంఖ్యల సగటు 10 ఇచ్చిండు. ఓకేనా. ఇది చూడండి మొదటి 10 ప్రధాన సహజ సంఖ్యలు అంటే ఫస్ట్ ప్రధాన సహజ సంఖ్యలు ఏమన్నాయి మరి ఫస్ట్ది 2 3 5 7 11 13 17 19 23 29. ఓకేనా. సగటు 10 కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి బై 10 వేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 129 వస్తుంది. 129 by 10 చేస్తే 12.9. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మొదటి 10 పూర్ణాంకాల సగటు అడిగింది. మొదటి 10 పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్. వాట్ ఆర్ ద ఫస్ట్ 10 ఇంటీజర్స్
0 నుంచి 9 వరకు వస్తుంది. 1 + 2 + 3 + up to 9 బై ఎన్ని ఉన్నాయి మనకు 10 వస్తాయి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 45 వస్తుంది. 45/10 అంటే మనకు 4.5. ఇది ఇట్లా కనిపించిండు. నెక్స్ట్ మొదటి 10 సహజ సంఖ్యల సగటు అడిగిండు. సహజ సంఖ్యలు అంటే మనకు 2 + 4 + 6 + 8 10 12 నెక్స్ట్ 14 16 18 20 1 2 3 4 5 6 7 8 9 10 బై 10 చేస్తే చూడండి మనకి ఇవన్నీ యాడ్ చేసి ఎంత వస్తుంది? ఎంత వస్తుందంటే 110 వస్తుంది బై 10. 110/10 అంటే మనకు 11 వస్తుంది. బట్ ఇది ఇచ్చింది 10.5 కాబట్టి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మొదటి 10 బేసి సహజ సంఖ్యల సగటు అన్నాడు. మొదటి 10 బేస్ అంటే 1 + 3 + 5 + up to 1 + 3 7 9 11 13 17 19 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ 21. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. బయట చేస్తే మనకు 10 వస్తుంది. కాబట్టి మొదటి 10 బేస్ సహజ సంఖ్యల సగటు 10 వచ్చింది. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్స్ ఏవేవి కరెక్ట్ వచ్చింది? ఏ వచ్చింది, బి వచ్చింది, డి వచ్చింది. ఏబిసి అంటే ఏబిడి వచ్చింది, సి కాదు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఈ మొత్తం ప్రాసెస్ అవుతున్న డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బి ఆప్షన్ చూడండి. మొదటి 10 పూర్ణాంకాల సగటు అడిగింది. ఇది షార్ట్ కట్ అంటే మొదటి అడిగింది కాబట్టి n-1/2. n-1/2. ఇక్కడ మనం ఎన్ని ఇచ్చిందో 10 పూర్ణాంకాలు కాబట్టి 10-1 అంటే 9. 9/2 అంటే 4.5. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. మొదటి 10 సహజ సంఖ్యల సగటు అడిగింది. ఇక్కడ అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే n+1. 10 అడిగిన కాబట్టి 10+1 అంటే 11. కాకపోతే 10.5 ఇచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మొదటి 10 బేస్ సహజ సంఖ్యల సగటు అన్నప్పుడు 10 అన్నాడు. 10 అన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా n అంటే ఇక్కడ n అంటే 10 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఒకటి చేసుకుంటే ఏబిడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 క్వశ్చన్ నెంబర్. 91 అనేది డైరెక్ట్ క్వశ్చన్, అందుకే చెప్పట్లేదు. 92 చూడండి. రాము మార్కెట్లో టోకుగా పండ్లను అమ్ముతాడు. ఒకరోజు రాము 3240 కేజీల పండ్లను అమ్మాడు. మొత్తం మీద ఒక రోజులో 3240 కేజీల పండ్లను అమ్మాడు. అందులో జామ పండ్లు ఏమో 5/18, నెక్స్ట్ మ్యాంగోస్ ఏమో 23/81 కేజీస్, నెక్స్ట్ యాపిల్స్ వచ్చేసి 8/27 కేజీస్, నెక్స్ట్ నారింజ పండ్లు వచ్చేసి 23/160 అమ్మితే ఆ రోజు అమ్మిన పండ్లలో ఏ పండ్లను ఎక్కువగా అమ్మిండో 5/100. ఓకేనా? చూద్దాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 5/18, నెక్స్ట్ 23/18 81, నెక్స్ట్ 8/27 23/162 కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటుంది. ఎల్సిఎం అనేది 162 వస్తుంది. 18 టేబుల్లో 162 ఎప్పుడు వస్తుందో చూసుకుందాం. 162 18 9 జా ఇక్కడ 9 81 2 జా నెక్స్ట్ 27 టేబుల్లో 6 వస్తుంది. నెక్స్ట్ ఇది 1 జా కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్నప్పుడు అంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 18 81 27 162 ఎల్సిఎం ఎంత 162 వస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఇది ఇవన్నీ అయిపోతుంది కాబట్టి ఇందులో చూసుకుందాం. 5 9 జా 45 23 జా 46 8 6 జా 48 23 1 జా 23 అంటే 45 కేజీస్ ఏమో 45 టైమ్స్ ఏమో యాపిల్స్ అమ్మిండు. 46 కేజీస్ 48 టైమ్స్ నెక్స్ట్ 23. బట్ ఇందులో ఏది ఎక్కువ ఉందంటే మనకు 48 ఉంది. 48 అంటే మనకు 8/27. ఏది ఉంది 8/27 అంటే యాపిల్స్. కాబట్టి ఆ రోజు యాపిల్స్ని ఎక్కువ అమ్మడం జరిగింది. రాము యాపిల్స్ని ఎక్కువగా అమ్మడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. 2500 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా వచ్చే భేదం 3 4 5 6లచే నిశేషంగా భావించబడుతున్న రెండు. కాబట్టి ఫస్ట్ చూడండి ఆప్షన్ చూద్దాం. ఇలా కనిష్ట సంఖ్య ఉంది. ఆప్షన్ బి 20 ఉంది కాబట్టి 2500 - 20 చేస్తే 2480 వస్తుంది. ఇప్పుడు మనకి 3కి 4 5 6 లాగా డివిజబిలిటీ నేర్చుకున్నాం. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 3 అంటే దీన్ని ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ద digits is divisible by 3, therefore the total number is divisible by 3. అంటే ఇవన్నీ యాడ్ చేయండి. 2 + 4 6 + 8 అంటే 14 వస్తుంది. 14 అనేది ఇవ్వదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకో చిన్నది ఏమంటే 40 తీసుకున్నాం. 2500 - 40 తీసుకుంటే వస్తుంది నాకు 2460 వస్తుంది. మనకు 3 తో 2 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 కావాలి.
2 + 4 6, 6 + 6 12 0 అంటే 12 అనేది 3 తోటి పోతుంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ 4 తోటి పోవాలంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ అనేది 4 తోటి పోవాలి. 16 అనేది అవుతుంది కాబట్టి ఇది ఓకే. 5 తోటి పోవాలంటే లాస్ట్ 1 డిజిట్ నెంబర్ అనేది 0 అని ఉండాలి లేదా 5 అని ఉండాలి కాబట్టి 0 ఉంది కాబట్టి ఇది ఓకే. 6 తోటి పోవాలంటే బోత్ 2 and 3 డివిజిబుల్ అయితే 6 తోటి అవుతుంది. ఇది 2 తోటి పోతుంది అందుకే, ఎందుకంటే ఈవెన్ అంటే 1 ప్లేస్ లో 0 2 4 6 8 ఉండాలి. 0 ఉంది కాబట్టి ఓకే. 3 తోటి ఓకే కాబట్టి 6 తోటి అవుతుంది. అంటే ఏ కనిష్ట సంఖ్య ఉన్నప్పుడు ఆన్సర్ మనకు డి. 2500 - 40 తోటి చేస్తే 2460 వచ్చింది. 2460 అనేది ఈ 3 4 5 6 వచ్చే విశేషంగా భావించబడింది. కాబట్టి ఆన్సర్ డి.